ఎస్సీ వర్గీకరణ సబబేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కేటగిరీ చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఇస్తూ తీర్పిచ్చింది. అయితే వర్గీకరణ లక్ష్యం ఇక నెరవేరినట్లయినా అమలుకు రాష్ట్రాలు చేయాల్సిందేంటి? ఎస్టీ వర్గీకరణకు ప్రాతిపదిక ఎలా ఉండాలి? అలాగే న్యాయం జరిగినట్టేనా? మొత్తం ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రముఖ విశ్లేషకులు శాసనమండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో మనం మాట్లాడబోతున్నాం ఇన్ డీటెయిల్గా. నాగేశ్వర్ గారు వెల్కమ్. నిజంగా ఒక రకంగా ఇది హిస్టారిక్ జడ్జిమెంటే, చాలా రోజులుగా నలుగుతున్న ఇష్యూ. అయితే ఇప్పుడు నిన్న చాలా రకాల విశ్లేషణలు జరిగాయి. మీరు కూడా కొన్ని అంశాలని, అలాగే తీర్పు ఏముంది అన్న అంశాలను కూడా మీరు ప్రస్తావించారు. అంటే ఇది రాజ్యాంగపరంగా ఎలా సరైనది అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఇవాళ నిన్నొచ్చిన తీర్పే కాదు, 2020లోనే స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఈ వర్గీకరణ చేయడం కరెక్టే అని చెప్పి తీర్పు చెప్పింది. కానీ సమస్య ఏమొచ్చిందంటే అంతకుముందు 2005లో ఈవి చిన్నయ్య వర్డిక్ట్ ఉంది, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమన్నదంటే ఇది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు, రాష్ట్రాలకు అధికారం లేదు అని తీర్పు చెప్పింది. అందుకొరకు 2020లో 5 సభ్యుల ధర్మాసనం, జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వం ధర్మాసనం దీన్ని 7 సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేసింది. సో ఇప్పుడు డివై చంద్రచూడ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. అందువల్ల వాస్తవంగా ఈ వర్గీకరణకు అనుకూలంగా 2020లోనే తీర్పు వచ్చింది. సో అందువల్ల కానీ అది హయ్యర్ బెంచ్, జ్యుడిషియల్ బెంచ్కి వెళ్ళాలి కనుక 7 జడ్జి బెంచ్కి వెళ్ళి నిన్న జడ్జిమెంట్ వచ్చింది. ఇక మీరు అడిగిన క్వశ్చన్ రాజ్యాంగ పరంగా దీనికి ఏంటి, ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు 20 ఏళ్ల క్రితం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఏంటి, ఎప్పుడు కూడా జ్యూరిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అవుతుంది, స్టాటిక్గా ఉండదు. దీంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. అంటే స్టేట్ ఒక దేశం సమాజంలో ఒక వర్గం బ్యాక్వర్డ్గా ఉంటే ఆ బ్యాక్వర్డ్ క్లాస్ వర్గానికి అనుకూలంగా ఏ రకమైన అఫర్మేటివ్ యాక్షన్, అనుకూల చర్యలు, సాధికారిక చర్యలు తీసుకునే అధికారం రాజ్యానికి ఉంటుంది అని. సో 15(4), 16(4) ఏమని చెప్పింది అంటే ఎవరైనా వెనుకబడిన వర్గం ఉంటే ఆ వెనుకబడిన వర్గాన్ని బాగుపరచడానికి, డెవలప్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు అని ఉంది. అంటే ఇవాళ వర్గీకరణ కూడా ఏంటి, వర్గీకరణకు కూడా మోర్ బ్యాక్వర్డ్ ఉన్నవారు నష్టపోతున్నారు కనుక దాన్ని బాగు చేసేందుకు చర్య. అందువల్ల ఇది పర్ఫెక్ట్లీ విత్ ఇన్ ద 15(4) అండ్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందుకే నిన్న తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాజ్యాంగంలోని 16(4) కూడా వర్గీకరణ చేయకూడదని ఎక్కడా లేదు, వర్గీకరణ చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. అసలు మనం లోతుగా అధ్యయనం చేస్తే 15(4), 16(4) యొక్క లక్ష్యమే బ్యాక్వర్డ్ వాళ్ళకు ఉపయోగపడాలి అని. సో అందువల్ల ఇది క్లియర్గా రాజ్యాంగ విజన్లో భాగం. అయితే ఇక్కడ చర్చ ఏమొచ్చిందంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్లో, ఇది మండల కమిషన్ తీర్పుగా పేర్కొంటారు, చారిత్రాత్మక తీర్పు. ఇందిరా సహానీ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా వర్గీకరణకు అనుకూలంగా చెప్పింది. ఇప్పుడే కాదు, సో ఇందిరా సహానీ జడ్జిమెంట్ ఇంకా ముందు. సో ఆ జడ్జిమెంట్లో ఏమన్నంటే కనెక్టింగ్ థ్రెడ్ అండ్ కంపాక్ట్ క్లాస్ అని 2 పదాలు వాడారు. అంటే వెనుకబడిన వర్గాన్ని గుర్తించేటప్పుడు ఆ వెనుకబడిన వర్గానికి సంబంధించిన వారికి లింక్ ఏంటి, అందరూ వెనుకబడి ఉండాలి. అందులో కొందరు ఎక్కువ డెవలప్ అయి ఉంటే, లేదా కొందరు మోర్ బ్యాక్వర్డ్, కొందరు లెస్ బ్యాక్వర్డ్ ఉంటే అది ఒక కంపాక్ట్ క్లాస్ కాదు, కనెక్టింగ్ థ్రెడ్ మిస్ అవుతుంది. కనెక్టింగ్ థ్రెడ్ మిస్ అయినప్పుడు మోర్ బ్యాక్వర్డ్ వారు దెబ్బతింటారు, లెస్ బ్యాక్వర్డ్ వాళ్ళు మొత్తం రిజర్వేషన్లను తీసుకెళ్ళిపోతారు. దీన్ని 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో కూడా ఒక ఆసక్తికరంగా ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక పళ్ళబుట్టను మీరు బలవంతులు బలహీనులు ఇద్దరు ఉన్న గుంపు ముందు పెడితే బలవంతుడే మొత్తం తీసుకెళ్ళిపోతాడు కదా, బలహీనుడికి ఆ పల్లె దొరకవు కదా అని చెప్తాడు. సో అందువల్ల మీకు ఇందిరా సహానీ జడ్జిమెంట్లోనే కనెక్టింగ్ థ్రెడ్ ఉండాలి. అందువల్ల ఒక బ్యాక్వర్డ్నెస్ అనే కనెక్టింగ్ థ్రెడ్ లేకపోతే, అది మిస్ అయితే వారు కంపాక్ట్ క్లాస్ కారు అంటారు. అయితే దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అంటే ఇందిరా సహానీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నది కదా, ఎస్సీ ఎస్టీలకు ఇది వర్తించదు అని వాదన పెట్టారు. కానీ రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీలు కూడా. ఎందుకంటే మీకు అందుకే చూడండి, వెనుకబడిన కులాలను సతీష్ మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. మరి అదర్ అని ఎందుకంటారు, ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనాలి కదా. మన దగ్గర బీసీ అంటారు, కానీ దేశం మొత్తం మీద బీసీ అన్నారు, ఓబీసీ.
చాలా మందికి ఆ డౌట్ రాదు, ఓబీసీ ఏంది బ్యాక్వర్డ్ క్లాసే కదా, మళ్ళీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి అని. అంటే ఎస్సీ ఎస్టీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ భాషలో, కానీ ఇతర వెనుకబడిన వర్గాల్లో అందుకే ఇతర అన్న పదం వచ్చింది, అదర్ అని వచ్చింది. అందువల్ల ఇందిరా సహానీ వర్డిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను వర్గీకరించి కనెక్టింగ్ థ్రెడ్ పోకుండా జాగ్రత్త పడాలి, ఒక కంపాక్ట్ క్లాస్గా ఉండాలి అని ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తిస్తుందని నిన్న సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక మరో ముఖ్యమైనది రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధము. మీరు ఒక వర్గానికి షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తెగలో ఒక వర్గానికి నష్టం చేస్తున్నారు అనేది ఒక వాదన. అందువల్ల సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్లో అంతకుముందు 2020 దేవేందర్ సింగ్ వర్డిక్ట్లో చెప్పింది ఇది రైట్ టు ఈక్వాలిటీకి ఎలా వ్యతిరేకము. ఇక్కడ ఎవరికి రిజర్వేషన్లు తొలగించడం లేదు కదా. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్, ఈవెన్ క్రీమీ లేయర్ అయినా యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్, కానీ క్లాస్ సబ్ క్లాసిఫికేషన్, దాని వర్గీకరణ ఉపవర్గీకరణ అని తెలుగులో అంటున్నారు. సో ఉపవర్గీకరణ కానీ వర్గీకరణ కానీ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కాదు. ఇప్పుడు ఎవరికి రిజర్వేషన్లు పోవు, రిజర్వేషన్లు అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ ఏ బిసి డిగా వర్గీకరిస్తే మాలలకు రిజర్వేషన్ ఉంటుంది, మాదిగలకు ఉంటుంది, అందరికి ఉంటుంది కదా, ఎవరికి పోదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో ఏబిసిడీలు చేస్తే ఎవరికైనా పోయినాయా? అందరికీ రిజర్వేషన్లు ఉంటాయి. సో కానీ ఎవరి వర్గానికి వారికి ఉంటారు. అంటే వెనుకబాటుతనం ఆధారంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇది, అంతే తప్ప యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కాదు. అందుకే నిన్న సుప్రీంకోర్టు నిన్న తీర్పులు ఏమన్నదంటే మీరు ఎప్పుడు కూడా ఈ వర్గీకరణ పేరిట ఒక బ్యాక్వర్డ్ క్లాస్లో ఒక వర్గానికి ఒక ఉపకులానికి 100% ఇవ్వకూడదు అని చెప్పింది క్లియర్గా. 100% ఇస్తే అది యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అయితే. ఇప్పుడు ఉదాహరణకు మాదిగలకే 100% ఇచ్చారనుకోండి, మాలలకే మిగలవు కదా. అందువల్ల ఇది యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ కాదు కనుక ఇది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు. పైగా మోర్ బ్యాక్వర్డ్ బెనిఫిట్ అవుతుంది కనుక ఇది రైట్ టు ఈక్వాలిటీకి అనుకూలం. సో అందువల్ల ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం కాదు అని నేను సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక మరో రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ 341(2). ఆర్టికల్ 341(2)లో ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలతో సంప్రదించి ఆయా రాష్ట్రాలలో ఎవరిని షెడ్యూల్ కులాలో ఉంచాలి అనేది డిసైడ్ చేస్తారు. ఫలానా కులాలు ఎస్సీలు అని. సో ఈవి చిన్నయ్య వర్డిక్ట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అప్పుడు 20 ఏళ్ల కింద ధర్మాసనం తీర్పు ఏంటంటే ఆర్టికల్ 341లో క్లియర్గా ప్రెసిడెన్షియల్ లిస్ట్ అని ఉంది కనుక దాన్ని రాష్ట్రాలు ఎలా మారుస్తాయి, మార్చడానికి వీలు లేదు కదా. వాళ్ళందరినీ ఒక క్లాస్గా షెడ్యూల్ కాస్ట్ అన్నాము, షెడ్యూల్ ట్రైబ్ అన్నామంటేనే వారు ఒక గ్రూప్ కదా, మళ్ళీ ఎలా డివైడ్ చేస్తామని సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్డిక్ట్లో చెప్పింది. నిన్న కూడా 7 సభ్యుల ధర్మాసనంలో డిసెంట్ జడ్జిమెంట్ జస్టిస్ బేలా త్రివేది ఇచ్చిన తీర్పు కూడా అదే ఆర్గ్యుమెంట్. అంటే ఆర్టికల్ 341లో షెడ్యూల్ కులాలుగా కొన్ని కులాలను భావిస్తున్నారు కనుక వీళ్ళందరూ ఒకే క్లాస్ కదా, దీన్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తావు అని ఆర్గ్యుమెంట్ పెట్టారు. కానీ నిన్న జడ్జిమెంట్లో ఏమన్నారంటే నిన్న జస్టిస్ గవాయ్ కూడా తమ తీర్పులో పెట్టారు ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్లను షెడ్యూల్ కులాలకు ఇవ్వటానికి ప్రాతిపదిక కాదు. దట్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అంటే షెడ్యూల్ కులాలుగా ఎలా గుర్తించాలి అన్నదానికి సంబంధించిందే తప్ప షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉన్న అధికరణ ఆర్టికల్ 341(2) కాదు అని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది నిన్న. ఇక్కడ ఎందుకంటే మీకు నిన్న డివై చంద్రచూడ్ కూడా తన తీర్పులో చెప్తాడు 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్లోనే వర్గీకరణ ప్రాతిపదిక ఉంది, ఇప్పుడు కాదు. వాస్తవంగా ఈ వర్గీకరణ 70 ఏళ్ల కిందనే ప్రాతిపదిక ఉంది. ఎలా ఉంది అన్న దానికి ఆయన మహారాష్ట్ర ఉదాహరణ చెప్తాడు. మహారాష్ట్రలో 24, 25 గుర్తున్నంత వరకు మోర్ దెన్ 20 కాస్ట్ షెడ్యూల్ కులాలుగా ప్రకటిస్తే అందులో 9 మాత్రమే రాష్ట్రమంతా షెడ్యూల్ కులాలు. అంటే అర్థమైంది ఒకే స్టేట్లో ఒక కులం కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ అవుతుంది, కొన్ని ప్రాంతాల్లో కాదు. అంటే అర్థం ఏంటి దాన్ని బట్టి క్లియర్గా వర్గీకరణ అంటే ఒక విత్ ఇన్ ద స్టేటే ఒక కాస్ట్ కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ కొన్ని ప్రాంతాల్లో కాదు అంటే ఆ ఎస్సీ కులంలోనే భిన్నమైన స్థాయిల్లో ప్రజలు ఉన్నారు అని గుర్తించినట్టే కదా. అంటే వర్గీకరణ యొక్క ప్రాతిపదికను 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆన్ ఎస్సీస్ అండ్ ఎస్టీసే అంగీకరిస్తుంది కదా అని డివై చంద్రచూడ్ చెప్తాడు. అందువల్ల ఇది ఆర్టికల్ 14కు వయలేషన్ కాదు, ఆర్టికల్ 341కు వయలేషన్ కాదు, ఆర్టికల్ 16(4)కు వయలేషన్ కాదు. ఇక దీంట్లో ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చెప్పి వచ్చిందంటే ఈవి చిన్నయ్య వర్డిక్ట్లో కూడా ఎస్సీస్ అనేది హోమోజీనియస్, వాళ్ళంతా షెడ్యూల్ కాస్ట్, మళ్ళీ మీరు ఎలా డివైడ్ చేస్తారు?
అన్టచబిలిటీ ఆధారంగా వాళ్ళని ఎస్సీలో అన్నావు, అంటరానితనం. ఇవాళ మరి అన్టచబిలిటీ ఆధారంగా ఉన్నవాడిని ఎలా డివైడ్ చేస్తామని, ఇది చాలా ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్ కూడా. ఎందుకంటే రేపు అంటరానితనం పోతుంది, ఎప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు పోతాయా? అవును. సో అదే ప్రాతిపదిక అయితే ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించేవారు అంటరానితనం ప్రాతిపదికగా షెడ్యూల్ కాస్ట్గా పేర్కొన్నారు గనక, వర్గీకరించారు గనక మీరు వాళ్ళను ఎలా ఉపవర్గీకరణ చేస్తారనో ఆర్గ్యుమెంట్ పెడతారు. అది ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అంటరానితనం లేదు, పోయింది కదా, మరి ఎందుకు రిజర్వేషన్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అదే బాలగోపాల్ వ్యాసం కూడా నిన్న ప్రస్తావనకు వచ్చిందని, అంటే దళితులకు అన్యాయమైన ఆయన ఒక వ్యాసం రాశారు. అది వాస్తవం. ఆయన అంటే ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాస్తాడు. సో మీకు ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, అసలు అంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పులో కూడా డివై చంద్రశేఖర్ చెప్తాడు, ఈ అన్టచబిలిటీ ఆధారంగా అంటే ఒక ఐడెంటిటీ ఆధారంగా షెడ్యూల్డ్ కాస్ట్ గా గుర్తించినప్పటికీ కూడా మరో ఐడెంటిటీ ఆధారంగా వర్గీకరించకూడదని రాజ్యాంగంలో ఎక్కడుంది అని అడిగారు. అంటే మీకు మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్ ఉన్నప్పుడు అదొక ఐడెంటిటీ కదా, కింది అన్టచబిలిటీ అనేదే ప్రాతిపదిక, డౌట్ లేదు. కానీ ఆ ప్రాతిపదికగా ఉన్నప్పుడు కూడా అందులో మరో ఐడెంటిటీ కూడా ఉంటుంది కదా. ఒక ఐడెంటిటీ ప్రాతిపదికగా ఎస్సీస్ గా గుర్తిస్తే ఇంకో ఐడెంటిటీ ప్రాతిపదికగా సబ్ క్లాసిఫై చేయకూడదని ఎక్కడుంది అని నిన్న తీర్పులో కూడా పేర్కొంటారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటంటే రెండు వర్గాలుగా గుర్తించాలంటే రాజ్యాంగము సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది టెస్ట్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటారు. అంటే రీజనబుల్ డిఫరెన్షియా ఉందా అంటే ఒకే క్లాస్లో రెండు వర్గాలుగా, మూడు వర్గాలుగా, నాలుగు వర్గాలుగా స్పష్టమైన తేడాతో ఉన్నారా అనేది అడుగుతారు. అందువల్ల మీకు జస్టిస్ విఆర్ కృష్ణయ్య స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్తాడు. అంటే ది షెడ్యూల్ కాస్ట్ ఆర్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీస్, రేసెస్, మీ గ్రూప్స్ అని స్పష్టంగా చెప్తాడు. అంటే ఇట్ ఇస్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీస్, రేసెస్ అండ్ గ్రూప్స్. అంటే షెడ్యూల్ కులాలుగా రాజ్యాంగము వారిని ఒక క్లాస్లో పెట్టినా వాళ్ళందరూ ఒకే రకమైన హోమోజీనియస్ గ్రూప్ కాదు. ఇందులో అనేక రకాల కులాలు, జాతులు, ఈవెన్ ట్రైబ్స్, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారని చెప్పి స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో విఆర్ కృష్ణయ్య చెప్తాడు. సో అందువల్ల ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్ జస్టిస్ చిన్నపరెడ్డి వసంత్ కుమార్ కేసులో అంటాడు, ఒక సాధారణమైన కొద్దిపాటి తేడాలు కాదు, చాలా పెద్ద డిఫరెన్సెస్ ఉన్నప్పుడు రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయాల్సిందే. అలా చేయడం ద్వారానే రిజర్వేషన్ల బెనిఫిట్ను ది మోస్ట్ డిజర్వింగ్ పీపుల్కి వెళ్తుంది. షెడ్యూల్డ్ కులాలే జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఎన్ఎం థామస్ జడ్జిమెంట్లో వాడిన పదం ఏంటంటే లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అంటారు. అంటే అత్యంత అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు. అందువల్ల ఇవాళ మాదిగలైనా, మాలలైనా షెడ్యూల్ కులాల్లో అత్యంత అణగారిన వర్గాలే. షెడ్యూల్ కులాలంటేనే అణగారిన వర్గాలు. అందువల్ల ఇదేదో ఇప్పుడు మాలలు అభివృద్ధి చెందిపోయారు అనే రాంగ్ నోషన్ కూడా ఉండకూడదు. అందువల్ల మాలలైనా, మాదిగలైనా లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్, ఇద్దరికి న్యాయం జరగాల్సిందే. అయితే విత్ ఇన్ ద షెడ్యూల్ కాస్ట్ కొంతమంది మోర్ బ్యాక్వర్డ్, కొంతమంది లెస్ బ్యాక్వర్డ్ గా స్పష్టమైన తేడాలు ఉన్నప్పుడు, అది కూడా గణనీయమైన తేడాలు ఉన్నప్పుడు, మామూలు తేడాలు కూడా కాదు, గణనీయమైన తేడాలు ఉన్నప్పుడు సామాజికంగా కూడా, అంటే ఎకనామిక్నే కాదు సామాజికంగా కూడా, అందుకే దే ఆర్ మోర్ అప్రెస్డ్ గా ఉన్నప్పుడు వర్గీకరణ ఒకటే పరిష్కారం. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను సార్. నేను ఓ రోజు టీవీ ఛానల్కి వస్తూ కారులో వస్తున్నా, ఓ ఛానల్, ఆ డ్రైవర్ని అడిగాను మీది ఏ ఊరు బాబు అని. నార్మల్గా నాకు అలవాటు మాట్లాడుకుంటూ వస్తుంటాను. అంటే అచ్చంపేట సార్ అన్నాడు. మరి ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ ఉంటున్నాను. ఎందుకయ్యా మరి ఊరు నుంచి వచ్చేసావు అన్నా. నేను కులాంతర పెళ్లి చేసుకున్నా సార్, మా అమ్మ ఎలాగొట్టింది సార్, ఇట్లకెళ్ళి కులం తక్కువ దాన్ని చేసుకొచ్చుకుంటావురా, నా ఇజ్జత్ తీస్తున్నావు కదరా కులం తక్కువ దాన్ని తీసుకొచ్చి అని ఎలాగొట్టింది అన్నాడు. అంటే ఏం కులం మీది అన్న. మేము ఎస్సీలు సార్ అన్నాడు. అరే ఎస్సీలు అంటూ కులం తక్కువ ఇంకెవరు ఉంటారు పాపం, వాళ్ళే లోలి చేస్తారు, లోలి చేస్తారు అంటే ఏం లేదు సార్ మేము మాలలం సార్, మాదిగా అమ్మాయిని చేసుకున్నా, నా కులం తక్కువ దాన్ని చేసుకొచ్చుకుంటావురా, నా ఇజ్జత్ ఇస్తావురా, నేను ఎట్లా బతకాలరా ఇంట్లో అని తిట్టి పంపించింది సార్. అంటే ఎంత చూడండి, మీరు ఒక్క ఉదాహరణ చాలా, దాట్ ద మోస్ట్ అప్రెషన్ అని తెలవటానికి. అందువల్ల మీకు
వాళ్ళ సోషల్ అప్రెషన్ లో అనుమానమే లేదు కదా. నేను ఇవాళ కాదు, నేను ఈ వర్గీకరణ పైన 30 ఏళ్ళుగా మాట్లాడుతున్నది ఇదే. ఇవాళ కాదు, నేను రాసాను, మాట్లాడాను, 20 ఏళ్ల కింద కూడా మాట్లాడాను, 10 ఏళ్ల కింద కూడా మాట్లాడాను. సో ఇవాళ జడ్జిమెంట్ రావచ్చు. ఈవెన్ మందకృష్ణ మాదిగ మీటింగ్ పెడితే ప్రకాష్ అంబేద్కర్ తో పాటు నేను కూడా పాల్గొన్నాను. సో అందువల్ల ఇది ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. దయచేసి ఎవరు కూడా అనుకోవాల్సింది మాలలకు వ్యతిరేకం అని కాదు. సమాజంలో ఒక వర్గము బాగా అనగానున్నప్పుడు వారికి రిజర్వేషన్లు కల్పించడం అనేది ఒక రిజర్వేషన్ లక్ష్యం కదా. అందులో మోర్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ రావాలి కదా. అవును, సింపుల్ ప్రిన్సిపల్ అది. అవును, అసలు లక్ష్యం అది కదా. అయితే నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టుగా వాళ్ళకి న్యాయం జరగాలి అన్న దానికి సంబంధించి నిన్న తీర్పు వచ్చింది, అనుకున్నది సాధించినట్టే. కానీ ఇప్పుడు మనకి ఇక్కడున్న పొలిటికల్ సర్కిల్స్లో కానీ లేదంటే రాజకీయ పార్టీలు రిజర్వేషన్లతో పాటు చాలా అంశాలని ఏ విధంగా వాడుకుంటాయి ఓట్ బ్యాంక్ పరంగా అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ కాంటెక్స్ట్లో రాజకీయ దుర్వినియోగాన్ని ఆపడం ఎలా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ సతీష్. ఎందుకంటే మన సమాజంలో అన్నిటినీ రాజకీయాలు వాడుకుంటారు. అంటే తమకు ఓట్ బ్యాంక్గా మలుచుకోవడానికి వాడుకుంటారు. వాస్తవంగా ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి ఇవన్నీ పట్టుకొస్తారు కూడా. కానీ అది న్యాయమైనప్పుడు మనం సమర్థించాలి, కారణం ఏదైనా. అవును, రాజకీయ నాయకులు తన రాజకీయ ప్రయోజనాల కొరకే ఇష్యూస్ రైజ్ చేస్తుంటారు. కానీ అది న్యాయమైనప్పుడు, ధర్మమైనప్పుడు మనలాంటి వాళ్ళు సమర్థించాలి. సో అందువల్ల మీరన్న ప్రమాదం ఉంటుంది కనుక నేను నిన్న సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్గా ఏమన్నారంటే, స్టేట్ అంటే రాజ్యం, రాష్ట్ర ప్రభుత్వం కాదు, స్టేట్ షుడ్ నాట్ యాక్ట్ బై విమ్సెస్ అన్నారు. అంటే తమ ఇష్టాల ఆధారంగా, అండ్ షుడ్ నాట్ యాక్ట్ ఆన్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అన్నారు. అంటే రాజకీయ అవసరాలు, అవకాశవాదం ఆధారంగా ఈ వర్గీకరణ చేయకూడదు అని. ఎందుకంటే మీకు ఇప్పుడే కాదు, స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వర్సెస్ త్రిలోకినాథ్ కోషార్ జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు ఇదే అంటది. మీరు దీన్ని రీజనబుల్గా క్లాసిఫై చేయకపోతే చాలా నష్టపై జరిగే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ ఇందిరా సహాని చెప్తుంది. ఇందిరా సహానిలో ఏమంటారంటే అసలు ఛాలెంజ్ ఎక్కడొస్తుంది అంటే ఈ వర్గీకరణలో ఎక్కడ వేర్ అండ్ హౌ టు డ్రా ద లైన్ అని చెప్తారు. వేర్ అండ్ హౌ టు డ్రా ద లైన్ అంటే ఏ కులాన్ని ఏ వర్గం ఏ గ్రూప్లో చేర్చాలి, ABCD అంటే ఆ కులాన్ని ఆ గ్రూప్లో చేర్చడం న్యాయమా, తర్వాత చేర్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి. అందుకే ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అన్నది అదే. ద వెరీ ఛాలెంజ్ ఎక్కడ ఉంటుంది అంటే వేట్ అండ్ హౌ టు డ్రా ద లైన్ అని చెప్తుంది. అని చెప్పి ఇందులో జాగ్రత్త ఉండాలి, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోకూడదు అని చెప్తారు. చెప్పడంతోనే కాదు, ఇంకో మాట కూడా ఏం చెప్తుంది నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా, డెమాన్స్ట్రబుల్ అండ్ క్వాంటిఫైయబుల్ డేటా ఆధారంగా చేయాలి అని చెప్పింది. ఎందుకంటే దుర్వినియోగం ఆపటానికే వెంటనే రాజకీయ పార్టీలు తమకు ఎవరు ఎక్కువ ఓటేస్తారు, ఎవరు ఎక్కువ జనాభాలో ఓటర్లు ఉన్నారు అనే ఆధారంగా వెంటనే అమలు చేస్తామంటారు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నంటే క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా అంటే క్లియర్గా స్పష్టమైన నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి, అది స్పష్టంగా మనం చూపగలగాలి. సో అంటే రేపు ఏంటి, ఎంపరికల్ డేటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలి. నా ఇష్టం, నేను నా పలానుకున్నా నల్లబెడతా, పలానుకున్నా నిలబెడతా అని కుదరదు. తర్వాత ఇంకోటి, ఇట్ ఈస్ అమినబుల్ టు ద జ్యుడిషియల్ రివ్యూ అన్న సుప్రీంకోర్టు. మీరు ఒకవేళ ప్రభుత్వాలు ఏం చేస్తాయో మాకు తెలియదు, మీరు చేయండి క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా, ఎంపరికల్ డేటా ఆధారంగా చేయండి. కానీ అది చేసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, న్యాయబద్ధంగా ఉందా లేదా మేము సమీక్షిస్తామని కూడా అన్నారు. అంటే రేపు ఎవరైనా ఒక కులం అగ్రీవ్ అయితే, నన్ను అన్యాయంగా ఈ గ్రూప్ లో చేర్చాలి, ఆ గ్రూప్ లో ఉండాలి, నాకు అన్యాయంగా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారని కనుక కోర్టుకు పోతే కోర్టు దాన్ని సమీక్షిస్తుంది, ప్రాతిపదిక ఏంటని. అందువల్ల ఇదేమి ప్రభుత్వాలకు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమనే అవకాశం ఇవ్వలే కోర్టు. అందుకే ఆ 3 పదాలు చెప్పింది. ఒకటి 100% ఒక వర్గానికి ఇవ్వకూడదు, ఉపవర్గానికి. అంటే అర్థం మిగతా వారికి పూర్తిగా అన్యాయం చేయకూడదు, యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఉండకూడదు. షెడ్యూల్ కులాలకు కూడా ఏ కులానికి కూడా ఈ ఉపవర్గీకరణ వల్ల రిజర్వేషన్ సదుపాయం రాకుండా ఉండకూడదు. తర్వాత ఇందిరా సహాని జడ్జిమెంట్ లో చెప్పినట్లు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో పోయినట్టు కూడా ఉండకూడదు. దాంతో పాటు మీకు అది క్వాంటిఫైయబుల్, డెమాన్స్ట్రబుల్, ఎంపరికల్ డేటా ఆధారంగా ఉండాలి, న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. అందువల్ల మన ప్రభుత్వాలు మీరు అన్నట్లు ఖచ్చితంగా రాజకీయంగా వాడుకోవాలని చూస్తాయి. అందుకే కదా సుప్రీంకోర్టు ఇంత జాగ్రత్తగా తీర్పు చెప్పింది. సార్ మరో కీలకమైంది, ప్రతి ఒక తీర్పు అయినా ఒక నిర్ణయం అయినా
పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటనేది, అలాగే రాజకీయంగా ఎవరికి లాభం జరుగుతుందనేది. నిన్నటి తీర్పుకు సంబంధించి మనం చూసాం, అటు ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ వచ్చారు, అంతకుముందు నిన్న మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ చెప్పారు. నేనే మూలమని తెలుగుదేశం పార్టీ కూడా చెప్పుకుంటుంది. నిన్న రేవంత్ రెడ్డి మొదట నేనే అమలు చేస్తాను, అవసరమైతే నోటిఫికేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ అయినా నేను మళ్ళీ తిరిగి విడుదల చేయడానికి సిద్ధం అవుతానని. అంటే రాజకీయంగా ఇది ఎవరికి లాభం, పొలిటికల్ ప్రభావం ఎంత? అంటే వీళ్ళే కాదు, ఇప్పుడు మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఎంపరికల్ డేటా అన్నారు, క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రేబుల్ డేటా ఆధారంగా చేయాలన్నారు. అంటే అర్థం అది ఎలా చేస్తారు, మేము చెప్తున్న కాస్ట్ సెన్సస్ చేయమనే కదా సుప్రీంకోర్టు చెప్పింది, కులగణన అని చెప్పి నిన్న కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా వాదించింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు డెమాన్స్ట్రేబుల్ అండ్ క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి అంటే అది ఎలా వస్తుంది, కాస్ట్ సెన్స్ ఆధారంగానే రావాలి కదా. ఇప్పుడు ఏ వర్గం వెనుకబడింది, ఇలా నిన్న సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఏ వర్గము మోర్ అప్రెస్డ్ మోర్ బ్యాక్వర్డ్ అనే కాదు, రిజర్వేషన్ బెనిఫిట్లను ఏ వర్గము ఎక్కువ పొందుతుంది తక్కువ పొందుతుంది కూడా డేటా ఉండాలన్న. మీరు అంటే అర్థం as not only as a proportion of the population but as a proportion of the post కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పొందుతున్నారని. అంటే రెండు రకాలుగా ఎస్టాబ్లిష్ కావాలి. ఒకటి సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ లో క్లియర్ గా తేడా ఉండాలి, ఈవెన్ సోషల్ కూడా. రెండవది రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతున్న దాంట్లో కూడా తేడా ఉండాలి. ఆ తేడా కూడా రీజనబుల్ గా ఉండాలి, ఏదో సబ్స్టాన్షియల్ గా ఉండాలి. ఏదో నామాత్రంగా తేడా ఉంటే ఉపవర్గీకరణ చేరాదు, సబ్స్టాన్షియల్ గా ఉండాలి. ఎందుకంటే అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ కు లోబడి ఉండాలి. సో అందువల్ల డెఫినెట్ గా ఈ ప్రక్రియ జరగటానికి కాస్ట్ సెన్సస్ కదా అని కాంగ్రెస్ అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా దీనికి అనుకూలమే అని చెప్పారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ దీనికి వ్యతిరేకం కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అందువల్ల డెఫినెట్ గా నిజమే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మొదలైన మాట నిజం. నిన్న ఈ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి వచ్చి మాదిగ ఉపకులాల సభలో మాట్లాడింది నిజం. అంటే అర్థమైంది ఏంది అందరికీ కూడా ఏంటంటే, బహుశా ప్రధానమంత్రి కూడా సెన్స్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ అర్థమై ఉంటుంది. వాళ్ళ అటార్నీ జనరల్ ఉంటాడు కోర్టులో, వాద ప్రతివాదాలు గమనించి ఉంటారు కదా. అందులో నేను ఇప్పుడు ఇన్ని జడ్జిమెంట్లు చెప్పాను మీకు ఇందిరా సహాని, ఈవి చిన్నయ్య ఒక్కటే వద్దన్నది. ఇందిరా సహాని, దేవేందర్ సింగ్, ఎన్ఎం థామస్, వసంత్ కుమార్, త్రిలోక్యనాథ్ కోషా, ఈ జడ్జిమెంట్లన్నీ చదివితే నాకే అర్థమైంది ఇది ఇయ్యాలి కాకపోతే రేపైనా వస్తుంది, ఎప్పటికైనా అవుతుందని. సో ఇది అనివార్యంగా వస్తుంది, ఎందుకంటే లాజిక్ అనేది క్లియర్ గా కనబడుతుంది. రాజ్యాంగం అర్థమైన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. కోర్టులో వాద ప్రతివాదాలు మూడ్ ఆఫ్ ద కోర్ట్ కూడా అర్థమవుతుంది కనుకనే ఎన్నికలకు ముందు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇది కోర్టులో ఉంది, అది తేలడంతోనే వర్గీకరణ చేస్తా, నేను కృష్ణన్న నాయకత్వంలో పోరాడతానని చెప్పి మాట్లాడాడు. కానీ మనకు అర్థం కావాల్సింది సతీష్, మాదిగ ఉపకులాల మీటింగ్ లో వచ్చి సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి మాట్లాడినాక ఎస్సీ ఓటు బీజేపీకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు, రాలే కదా. మరి ఎందుకు రాలేదు అంటే ఇది ఒక్క ఫ్యాక్టర్ ఆధారపడి ఉండదు, ఎందుకంటే ఇది అన్ని పార్టీలు అనుకూలమే. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ కూడా అనుకూలమే, మా కేసీఆర్ లేఖిచ్చాడని చెప్పాడు హరీష్ రావు నిన్న. ఇప్పుడు కాదు అప్పుడే మా కేసీఆర్ లేఖిచ్చాడు అని. సో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మేము అప్పుడు కేసీఆర్ అప్పుడే అఖిలపక్షం తీసుకెళ్ళలేదు అన్నాడు. ఇందులో ఎవరు వ్యతిరేకం కాదు. అందువల్ల అన్ని పార్టీలు తమ కంట్రిబ్యూషన్ ఉంది అని క్లెయిమ్ చేసుకుంటారు. సో కానీ వర్గీకరణ అనే ఇష్యూ ఎవరికి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పటి వరకైతే ఎవరికి ప్రత్యేకంగా ఉపయోగపడ్డట్టు కనబడలే. ఒకప్పుడు ఉపయోగపడచ్చు ఎవరికైనా. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఎస్సీ ఓటర్లు వెనకాలన్న సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఓబీసీలకు పొలిటికల్ గా ఎంపవర్ చేశారు. అందుకే తెలుగుదేశం వెనకాల చాలా కాలంగా కూడా బీసీలు ఉన్నారు, బీసీల పార్టీగా పేరు. అలాగే వాళ్ళు ఎస్సీలలో కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ చేశారో మాదిగలు టీడీపీకి అనుకూలమయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాలల జనాభా ఎక్కువ, తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రలో మాలలు ఎక్కువ. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ అయినా మరో పార్టీ అయినా, అందుకే మీరు గమనించండి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు కూడా ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా అమలు చేస్తాం. వైసీపీ నాయకుల స్టేట్మెంట్ ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా అమలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది, వాళ్ళ మెజారిటీ మాల ఓటర్లు ఎక్కడ పోతాయో అని. ఎందుకంటే ఆల్రెడీ మాల ఓటర్లు ఎక్కువగా వైసీపీ వెనకాల ఉన్నారు. అంటే మొన్నటి ఎన్నికల్లో
వేరు కాంటెక్స్ట్. సో అందువల్ల అల్టిమేట్ గా రెండు వర్గాల ఓటర్లు కావాలి కనుక దాన్ని ఎవరు కూడా ఎక్కువగా స్ట్రెచ్ చేస్తారని అనుకోను. ఎందుకంటే ఒక వర్గం పైన నువ్వు స్ట్రెచ్ చేస్తే ఇంకో వర్గం ఎగిరిపోతుంది కదా. సో అందువల్ల ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాదిగలే ఎక్కువ మంది. ఆల్రెడీ ఒక విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, ఇచ్చిన పదవులన్నీ మాలలకు ఇచ్చారని. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, శాసనసభ స్పీకరు, ఎంపీ అభ్యర్థులు అంతా మాలలకి ఇచ్చారు. మాదిగలకు రిప్రజెంటేషన్ సరిగా లేదు అన్న విమర్శ కూడా ఉంది. అందువల్ల ఆ విమర్శ నుంచి బయటపడడానికైనా ఇది ఉపయోగపడుతుంది. కానీ మిగతా చోట ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రలో మాలలు ఎక్కువ, ఇప్పుడు గట్టిగా నువ్వు వర్గీకరణపై నొక్కారనుకోండి మాల ఓటర్లు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి కనుక పొలిటికల్ గా మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉపయోగపడలేదు. అందువల్ల మీకు ఇంకా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో చెమర్స్ నాన్ చెమర్స్, చెమర్లు బిఎస్పీ వెనకాల ఉన్నారు కనుక బీజేపీ ఏం చేసిందంటే నాన్ చెమర్ దళితులను అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇది నాన్ చెమర్ దళిత్ అంగీకరిస్తారు కావచ్చు, కానీ మళ్ళీ చెమర్లు వ్యతిరేకిస్తారు కదా. అక్కడ చెమర్ డామినేట్, ఇక్కడ మన దగ్గర మాదిగలు ఎలా మోర్ అప్రెస్ లో యూపీలో చెమర్లే అది గ్రేటర్ పవర్ మోర్ డామినేట్. సో అందువల్ల ఇది స్టేట్ కు కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ ఉంది, ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ వ్యతిరేకించింది మీరు గమనిస్తే. సో అందువల్ల బీజేపీకి కూడా ఒక ఛాలెంజ్ ఏంటంటే లోక్ జనశక్తి పార్టీ ఈ తీర్పును వ్యతిరేకించింది. ఎందుకంటే వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ కాలం నుంచి కూడా ఎస్సీలంతా ఒకటే, మీరు ఎస్సీలను డివైడ్ చేయకూడదు అంటారు. ఇది షెడ్యూల్ కులాలను బలహీనపరచడానికి జరిగే కుట్ర, పేద వర్గాలను చీల్చడానికి జరిగే కుట్ర అనేది వాళ్ళ వాదన. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు ఏముంటాయి, తాము ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నారు, తాము ఓటర్లు ఎవరు, తమకు ఎక్కడ పలుకుబడి ఉందో ఆధారంగా స్టాండ్ తీసుకుంటారు తప్ప న్యాయము ధర్మ ఆధారం స్టాండ్ తీసుకోరు. నాగేశ్వర్కు సతీష్ కమ్ము ఓట్లు అవసరం లేదు కనుక మనకి ఏది న్యాయము ఏది ధర్మం అనే ఆధారంగా మనం స్టాండ్ తీసుకుంటాం. కానీ వాళ్ళు అలా స్టాండ్ తీసుకోరు కదా. వాళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఏ బేస్ కమ్యూనిటీ అని చూసుకుంటారు. అందువల్ల ఇలా లోక్ జనశక్తి పార్టీ తీర్పును వ్యతిరేకిస్తుంది. లోక్ జనశక్తి పార్టీ బీజేపీకి ఒక ముఖ్యమైన మిత్రపక్షం. తర్వాత ఇప్పుడు డెమాన్స్ట్రబుల్ క్వాంటిఫైబుల్ డేటా కావాలి, ఎట్లా చేస్తారు? కాస్ట్ సెన్సస్ కు బీజేపీ వ్యతిరేకం. మరి కాస్ట్ సెన్సస్ జరపకుండా మరి ఏ ఎలా ఇస్తారు? కాస్ట్ సెన్సస్ జరుపుతావా, నువ్వు ఇంకో ఎన్యూమరేషన్ జరుపుతావా, ఏదో చేయాలి కదా. వితౌట్ ఎనీ డేటా క్లియర్ గా క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ అనే పదం వాడారు. కెన్ దేర్ బి ఎనీథింగ్ మోర్ క్వాంటిఫైయబుల్ మోర్ డెమాన్స్ట్రబుల్ దెన్ కాస్ట్ సెన్సస్? అంటే కుల జనగణన మించిన క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉండదు. మరి కుల జనగణనానికి బీజేపీ వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే మతం ఆధారంగా ప్రజల్ని ఓట్లు ఐక్యం చేసి ఓట్లు తెచ్చుకునే రాజకీయ పార్టీ కులమనే అంశాన్ని ముందుకు పట్టుకురాదు. పట్టుకొచ్చిన రోజు అది హిందుత్వం వెనక్కిపోతుంది, మండలి ముందుకు వస్తే కమండలి వెనక్కిపోతుంది. సో యూపీలో జరిగింది అదే. అఖిలేష్ మండలి ముందుకు తెచ్చాడు, వెంటనే కమండలి దెబ్బతిన్నది. సో అందువల్ల పొలిటికల్ ఇంప్లికేషన్ స్టేట్ వైడ్ గా చూడాలి ఒక్కొక్క స్టేట్ లో. అలాగే ఇప్పుడు మనకు తెలంగాణలో ఆంధ్రలో ఆదివాసీల ఇష్యూ ఉంది. చాలా కాలంగా ఆదివాసీలు మాకు అన్యాయం జరుగుతున్నది, రిజర్వేషన్లు అంతా లంబాడీలే పొందుతున్నారు అని వాళ్ళ వాదన ఉంది. అయితే ఆదివాసుల డిమాండ్ లో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచే తొలగించాలని డిమాండ్ ఉంది. తొలగించడం ఎవరు అంగీకరించారు? రాజకీయాల్లో ఇవ్వడమే తప్ప తీసేయడం తీర్పు వచ్చింది కాబట్టి తొలగించడం అనే డిమాండ్ అంగీకరించకపోయినా వర్గీకరణ అనే డిమాండ్ ముందుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఆదివాసీలు నష్టపోతున్నారు, వాళ్ళు లెస్ మోర్ బ్యాక్వర్డ్, లంబాడీలతో పోలిస్తే మోర్ బ్యాక్వర్డ్. లంబాడీలు కూడా బ్యాక్వర్డే, ఎలాగైతే మాలలు కూడా బ్యాక్వర్డే కదా. వాళ్ళేం పెద్ద మీకు అగ్రకులాగా డెవలప్ అయి ఉన్నారా పాపం. సో కానీ మీకు ఆదివాసీలు మోర్ బ్యాక్వర్డ్ కనుక ఆదివాసీలు లంబాడీలు స్పష్టంగా డిమార్కేషన్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఆదివాసీలకు ఇప్పుడు ఎరకలకు లంబాడీలకు తేడా ఉంటుంది, ఆదివాసీలకు ఎరకలకు తేడా ఉంటుంది. అంటే మీకు ప్రిమిటివ్ ట్రైబల్స్ కు డామినెంట్ ట్రైబల్స్ కు తేడా ఉంటుంది. అంత నుంచి పోతున్న గిరిజన జాతులు ఆదివాసీ జాతులు ఇప్పుడు మీకు చెంచులు గోండులు ఒకే రకంగా ఉండరు కదా. సో అందువల్ల హిల్ ట్రైబ్స్ కు ప్లేన్ ట్రైబ్స్ కు తేడా ఉంటుంది. అందులో లాటర్ ఎడిషన్, ఇప్పుడు లంబాడీలు మొదటి నుంచి ఎస్టీ కాదు, లాటర్ ఎడిషన్. సో ఇప్పుడు రాజకీయ పార్టీల ముందు ఇష్యూ కూడా వస్తాయి, మీరు ఆదివాసీల డిమాండ్ అంగీకరిస్తారు వర్గీకరణ. రాబోతున్న కీలకమైన ఇష్యూ అదే. మరి చూద్దాం ఆ పార్టీలు కూడా ఎలా రెస్పాండ్ అవుతాయి. అలాగే ఈ తీర్పు అమలు వీటన్నిటికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ సవాళ్ళు కానీ అమలు తీరులో కొన్ని ప్రశ్నలు కానీ తలెత్తాయి. కాబట్టి ఖచ్చితంగా వైడర్ సెన్స్లో మరి కొద్ది రోజుల్లో మరింత విశ్లేషణతో ముందుకెళ్తాం నాగేశ్వర్ గారు.
థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజకీయంగా దుర్వినియోగం ఆపడం ఎలా, రాజకీయంగా ఎవరికి లాభం, అలాగే రాజ్యాంగ పరంగా ఎలా సరైనదన్న అంశాలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు క్లియర్ కట్ అనాలిసిస్.